హాయ్ అండి, నమస్తే అందరికీ. గోదావరి పట్టకముందు ధవళేశ్వరం బ్యారేజ్ అండి. మేము రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వెళ్ళాము. ధవళేశ్వరం, విద్యేశ్వరం వరకు వెళ్ళామండి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. సో మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి ధవళేశ్వరం వచ్చాము. సో అన్నీ విడిగా మీకు చూపిస్తాను. వచ్చేయండి. చూసారా, దగ్గర నుంచి తీసాను. వాటర్ అనేది ఒక సైడ్ ఏమో వాటర్ ఫుల్గా ఉంటుంది, ఇంకా లాక్స్ అనేవి రిలీజ్ చేయలేదు. ధవళేశ్వరం దగ్గర వన్ సైడ్ వాటర్ లేదు, ఈ సైడ్ వాటర్ ఉంది. అంటే ఇటు లాక్స్ అనేవి ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. ఇది రాజమండ్రి అండి. చూస్తున్నారు కదా. మేము రాజమండ్రి నుంచి, వేమగిరి నుంచి ధవళేశ్వరం వెళ్తున్నామండి. ఇది ధవళేశ్వరం స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. చిన్న కాలువలా ఉంటుంది. ఈ కాలువ నుంచి మనం ఫ్రంట్కి వెళ్తాము. చూసారా, అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుందండి. గోదావరిలో పట్టి వెంటనే అమ్మేస్తారండి. దానికి ఎంట్రన్స్ వచ్చి ఇటు నుంచి వెళ్ళాలండి లోపలికి. ఫ్రెష్ ఫిష్ అనేది దొరుకుతాయి ఇక్కడ. మేము స్ట్రైట్గా వెళ్ళిపోయాము. అంటే ధవళేశ్వరం బ్యారేజ్ చూపిద్దామని. ఇప్పటికి ఇంకా గోదావరి అయితే పట్టలేదండి అప్పటికి మేము వెళ్ళేటప్పటికి. వాటర్ కొంచెం తక్కువగానే ఉంది. నార్మల్గా చూద్దామని వెళ్ళాము. కాటన్ ద్వారా చూసారా, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించింది కాటన్ ద్వారే కదండి. ఆ వీడియో కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. కాటన్ ద్వారా మ్యూజియం కూడా మేము విజిట్ చేసామండి. అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అలానే గోదావరి పట్టిన తర్వాత కూడా ఎలా ఉందో వీడియో అనేది అది కూడా పోస్ట్ చేస్తానండి. చూసారా, రోడ్లు చుట్టుపక్కల రకరకాల మొక్కలు, అలానే మధ్య మధ్యలో మీకు కనిపిస్తున్నాయా పువ్వులు అమ్ముతున్నారండి. మల్లెపూలు, కనకంబరాలు అలా అమ్ముతూ ఉంటారనమాట. ఇది వచ్చి మ్యూజియం అండి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చేసాం, కనిపిస్తుంది కదా. డౌన్కి వెళ్తుందా మీకు చెప్పాను కదా, ఫిష్ మార్కెట్ అని. అది ఉంటుంది. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే ర్యాలీ, బొబ్బర్లంక, ఆత్రేయపురం కూడా ఇటు నుంచి వెళ్ళాలండి. అంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతే విద్యేశ్వరం అండి. విద్యేశ్వరం వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక 4-5 బ్రిడ్జెస్ దాటాలి మనం. ఇది మాత్రం స్టార్టింగ్ ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. స్నాక్స్ అంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కదా. అన్నీ మంచిగా స్నాక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పక్షులు చూసారా, భలే లైన్గా వెళ్తున్నాయి కదండి. నాకు నచ్చి క్లిప్ తీసాను. చాలా బాగున్నాయి. అలా స్లోగా వెళ్ళిపోతున్నాం అనమాట మేము కూడా. వాటర్ అనేది అసలు లేదు. నార్మల్ టైంలో అసలు వాటర్ ఉండదండి. వన్ సైడ్ అసలు వాటర్ ఉండదు. ఆపోజిట్ సైడ్ మాత్రం వాటర్ ఉంటుంది. చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది. చూసారు కదా ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో ఏమీ తోయినప్పుడు అలా సరదాగా విజిట్ చేయండి. ఎవరైనా సరే సరౌండింగ్లో ఉన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆకాశం అలా చాలా బాగుంది కదా. ఆకాశం అనగానే మళ్ళీ డౌట్స్ రానివద్దండి. ఆకాశం మా దగ్గర కూడా ఉంటుంది అని అనొచ్చు. బట్ వాటర్ దగ్గర ఉండాలి కదండి. వాటర్ చూస్తూ పైన ఆకాశం చూస్తూ ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. బట్ మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. చూసారా, అలా సరదాగా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. మేము విద్యేశ్వరం వెళ్తున్నామండి. అక్కడ మేము ఏం తీసుకున్నామో చూపిస్తాము. యాక్చువల్ మేము ఎప్పుడు కూడా విద్యేశ్వరం అవి తీసుకోవడానికి వెళ్తాము. ఎందుకు అక్కడికే వెళ్ళి తీసుకోవాలి, మీ ప్లేస్లో ఉండవా అంటే ఉంటాయి అనుకుంటండి. బట్ మాకు ఎప్పుడు కూడా అక్కడ తీసుకోవడం అలవాటు. ఎప్పుడు మాకు అవసరమైనా కూడా అదే ప్లేస్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాము. ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ర్యాలీ అండి, ర్యాలీ వచ్చాం. చూసారా ఫిష్ ఇవన్నీ ఎలా అమ్ముతున్నారో. అప్పటికప్పుడు పట్టేసి పైన సేల్ చేసేస్తున్నారనమాట. ఇవన్నీ మేము చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మాత్రం నాకు నేచర్ భలే అనిపించిందండి. చూసారా ఎంత బాగుందో. రోడ్డు చుట్టుపక్కల చెట్లు, ఆ చెట్లకి మంచిగా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. నాకైతే భలే ఇష్టం. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుందండి. ఇవి చూసారా హౌసెస్ లాగా భలే ఉన్నాయి. వీటిని ఏమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది.
ఏ వర్క్ అనేది క్లారిటీగా తెలీదు కానీ సో చూసారు కదా కనిపిస్తూనే ఉంది మనకి. ఏదో వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో అయిన తర్వాత మనకు తెలుస్తది. మనం వెళ్లి అడగటం అంటే కష్టం కదా! సో ఇక్కడ మాత్రం కొంచెం రోడ్ అనేది కొంచెం చిన్నగానే ఉంటుందండి. సో ప్లేసెస్ బావుంటాయి. ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ర్యాలీ అండి. సో ఈ బ్రిడ్జ్ దాటేస్తున్నాం మళ్ళీ. ఇది ర్యాలీ బ్రిడ్జ్. ఇంతకుముందు ఫస్ట్ చూసిందేమో ధవళేశ్వరం బ్రిడ్జ్. ఇది ర్యాలీ బ్రిడ్జ్. సో చూసారు కదా! ఇది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సేమ్ అలానే ఉంటుంది. బట్ సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము వెళ్తూనే ఉన్నాం స్ట్రైట్‌గా. అంటే ఇంచుమించు విద్యేశ్వరం వెళ్ళటానికి ఒక 4, 5 బ్రిడ్జెస్ దాటాలి. సో ఈవినింగ్ టైం కదా! సో గోదావరిని చూడడానికి వచ్చినట్టున్నారు. ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదండీ! ఇలా మీరు లెఫ్ట్‌కి వెళ్తే గనక డైరెక్ట్ స్ట్రెయిట్ రోడ్డు ఆత్రేయపురం, వాడపల్లి, ర్యాలీ అనేవి వస్తాయన్నమాట. సో మనం ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. సో ఈ సైడ్ నుంచి వెళ్తే మాత్రం ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనం నెక్స్ట్ ఇంకొక మళ్ళీ బ్రిడ్జ్ వచ్చేసింది. సో ఇక్కడ చూసారా నాకు ఇది భలే నచ్చిందండి. సో వాటరు ఫ్లోయింగ్ బాగుంది కదా! సో భలే వెళ్తున్నాయి. నేచర్ కూడా చుట్టూరా భలే ఉంది. అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చాలా అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో మళ్ళీ మేము ఫ్రంట్‌కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూసారా పూతరేకులు ఏమంటారు తాటి బెల్లం ఇవన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న షాప్స్‌లా పెట్టేసేసి సేల్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే పూతరేకు అంటే ఆత్రేయపురం అండి. ఆత్రేయపురం అంటే పూతరేకు. బట్ ఇలా చాలా చోట్ల అమ్ముతుంటారు. బట్ ఎందుకో తెలీదు నాకు ఆ పూతరేకులు అనేది ఆత్రేయపురంలో తీసుకున్న ఫీల్ అయితే రాదండి. బట్ నాలాగే మీరు కూడా అలానే ఉంటారా? ఏమో తెలీదు. నాకు ఆత్రేయపురంలో తయారు చేసిన పూతరేకులు అంటే చాలా ఇష్టమండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మద్దూర్ బ్రిడ్జి వస్తుంది. సో అది దాటి వెళ్ళాలి. గోదావరి ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా ఇలా ఫిష్ అమ్మేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో. సో ఇక్కడ కూడా సేమ్ బ్రిడ్జ్, బట్ డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే పొడవు అన్నది డిఫరెంట్ ఉంటుంది. బట్ సేమ్ అండి. వన్ సైడ్ ఏమో వాటర్ ఉంది, వన్ సైడ్ వాటర్ లేదు. సో మద్దూరు బ్రిడ్జ్ కూడా మనం దాటేసాం. సో ఓకేనండి. సో చూసారా మధ్య మధ్యలో స్వీట్ కార్న్, అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ మాత్రం దొరుకుతూనే ఉంటాయి రోడ్లకి ఇరువైపులా. చాలామంది మధ్య మధ్యలో ఆగి తీసుకుంటూ ఉంటారు. బట్ మేమైతే ఎప్పుడు తీసుకోలేదు. బట్ చూపించడం కోసమే క్లిప్ తీశాను మీకు. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చి ముదురు లంక అండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. సో నాకు భలే నచ్చిందండి ఈ ప్లేస్ అయితే. అంటే ఇక్కడ చూసారా భలే ఉంది కదా నేషనల్ ఫ్లాగ్ అలా. నాకు చాలా బాగా నచ్చింది. సో ముదురు లంక అండి ఈ ప్లేసు. సో ఇది దాటి మనం మళ్ళీ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇది ఏ బ్రిడ్జో చెప్తాను, వచ్చేయండి మరి. విద్యేశ్వరం బ్రిడ్జ్ అండి. ఇది దాటితే మనం విద్యేశ్వరంలోకి అడుగు పెట్టేస్తాం. సో ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉందండి. అది మీ అందరూ తెలిసే ఉంటుంది. విద్యేశ్వరంలో గ్యాస్ విద్యుత్ కేంద్రం ఉందండి. ఇక్కడ న్యాచురల్ గ్యాస్. ఈ ప్లేస్ వచ్చి రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉందండి విద్యేశ్వరం అనే ప్లేస్. నేను మీకు అది కూడా దగ్గర నుంచి చూపిస్తానండి. సో ఇక్కడ కూడా సేమ్ బ్రిడ్జ్. సో ఏమీ చేంజ్ లేదు. వన్ సైడ్ వాటర్ ఉంది, వన్ సైడ్ వాటర్ లేదు. ఇంకా లాక్స్ అనేవి రిలీజ్ చేయలేదు. సో అందు గురించని వన్ సైడ్ వాటర్ అనేది లేదు. సో ఓకేనండి. సో సేమ్ బ్రిడ్జ్ అలానే ఉంది కదా, మనం ధవళేశ్వరంలో చూసినప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అదే అండి. సో అలానే ఉంది. సో వచ్చేసామండి ఫైనల్గా మనం విద్యేశ్వరం. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదేనండి గ్యాస్ విద్యుత్ కేంద్రం. సహజ వాయువుతో నడిచే ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అండి. సో చూసారా దగ్గర నుంచి ఎంత పెద్దగా ఉందో. న్యాచురల్ గ్యాస్ అనమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కొవ్వూరు వెళ్తామండి. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే కొవ్వూరు వెళ్తాము. మనం వెళ్ళేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్. చెప్పాం కదా విద్యేశ్వరం మేము వచ్చేది ఒక ఐటెం తీసుకోవడానికని. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ పక్కన సీతంపేట అలా చిన్న చిన్న విలేజెస్ అనమాట, అంతేనండి. సో కొండవీటి మోహన రంగా గారు విగ్రహం అండి. సో ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్ళాము. చూసారు ఎంత అందంగా ఉందో ప్రకృతి అనేది.
మంచిగా సో ఇప్పుడే వరి పొలాలు స్టార్ట్ చేస్తున్నట్టున్నారండి. కొబ్బరి చెట్ల మధ్యలో వరి మళ్ళు అండి. సో ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారనుకుంటా వరి పొలాలు అనేది. సో బాగుంది కదండి. సో ఓకే అండి, వచ్చేసాం. మేము వచ్చేది ఇక్కడికే. ఇక్కడ ఏముంది అని అనుకుంటున్నారా? సో ఆర్గానిక్ బెల్లం, సో ఆర్గానిక్ బెల్లంతో చేసిన ఐటమ్స్, అలానే ఇక్కడ ఇంకా చూపిస్తాను మీకు. రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా ఆర్గానిక్ బెల్లంతోనే చేస్తారంటండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ మేమైతే ఏమీ తీసుకోలేదు. సో ఆర్గానిక్ బెల్లం, సో బెల్లం పౌడర్, అలానే సో బెల్లం పాకం అండి. ఇది మీలో ఎంతమంది తెలుసు? ఇక్కడ 2 ఉన్నాయి చూసారా? సో ఒకటేమో ప్యూర్ బ్లాక్గా అనిపిస్తుంది, ఒకటేమో లైట్గా ఉంది. సో లైట్గా ఉన్నది కెమికల్తో సో చేశారంటండి. సో మేము అది తీసుకోలేదు. సో బ్రౌనిష్గా ఉన్నదో తీసుకున్నాం. సో అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. సో చూసారా, మళ్ళీ మన గ్యాస్ విద్యుత్ కేంద్రం కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి సో రిటర్న్ అయిపోయామండి. ఈ ప్లేస్ చాలా బాగుంది కదండి. చక్కటి కాలువ, కాలువకి చుట్టుపక్కల సో మంచిగా పచ్చటి మొక్కలు, చెట్లు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది కదండి. సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ చూస్తే. ఇక్కడ బోట్స్ చూసారు ఎన్ని ఉన్నాయో. సో చాలా బోట్స్ ఉన్నాయి కదండి. అలానే మనం వచ్చేటప్పుడేమో వన్ సైడ్ చూసామండి, వాటర్ కొంచెం తక్కువగా ఉన్న సైడు. ఇప్పుడు మనం వాటర్ ఎక్కువగా ఉన్న సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, సేమ్ అండి, బట్ వన్ సైడ్ వాటర్ ఉండదు, సో ఇటు సైడ్ వాటర్ ఉంటుంది. సో ఇవి కూడా మీకు చూపిస్తాను. సో చూసారా, మధ్య మధ్యలోనేమో కొంచెం సో ఇసుక అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో చాలా బాగుంది కదండి. సో ఓకే అండి, నా వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఏదో షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుందండి. ఒక్కసారిగా సో అందరూ ఆగిపోయారు. మేము చూసాం కానీ అక్కడ ఎవరు కనిపించలేదండి. సో చాలామంది ఆగి చూస్తున్నారనమాట. ఓకే అండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.